హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మరొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఎస్టర్డే అయితే నేను పేపర్ బతుకమ్మ వీడియో అయితే పెట్టాను కదా, దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇదనమాట. సో నేనైతే ఫస్ట్ ఒకటి కార్డ్బోర్డ్ తీసేసుకొని ఇలా మొత్తం నాకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ ఇందులో నేను ఒక థీమ్ అనుకున్నాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే కట్ చేసుకున్నాను. సో రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని దానికి ఒక కలర్ చార్ట్ అయితే అతికించేసుకున్నాను. తర్వాత ఒక కోన్ షేప్లో కార్డ్బోర్డ్ తీసేసుకొని దానికి కూడా బ్లూ కలర్ చార్ట్ కూడా అతికించేసాను అనమాట. ఆ తర్వాత నాకు కావాల్సిన కలర్స్లో పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్, అవి తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర కనేసుకొని తర్వాత రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్లో కట్ చేసుకున్న అన్నిటికీ ఇలా స్టాప్లర్స్ అయితే కొట్టేసుకున్నాను. స్టాప్లర్స్ కొట్టేసుకున్నాక ఫ్లవర్ ఎలా మేక్ చేయాలంటే, ఇప్పుడు మనం స్టాప్లర్ కొట్టేసుకున్నాం కదా, దానికి బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఫోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. ముడత వచ్చేటట్టు ఒక్కొక్క లేయర్ లాగా తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఒక పువ్వుకి ఒక 6-7 లేయర్స్ వచ్చేటట్టు పిన్ చేసుకోవాలి. అలా పిన్ చేసుకున్నాక ఒక్కొక్క లేయర్ తీసుకొని ఇలా మొత్తం ముడత వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని మొత్తం అన్ని లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఫస్ట్ లేయర్ నుంచి మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో లేయర్ నుంచి ఇలా ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడు మనకి యాస్టీస్ రోజ్ ఫ్లవర్ షేప్లో అయితే వచ్చేస్తుంది. సో వీడియోని మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ పండుగకి అయితే ఎంతో యూజ్ అవుతుందన్నమాట. సో మీకు వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్మోస్ట్ నేను అన్నీ ఒక 5 కలర్స్ అనుకున్నాను. అలా 5 కలర్స్ ఇలా ఫ్లవర్స్ చేసేసుకొని ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం పాప కూడా హెల్ప్ చేసిందనమాట, వీడియో తీయలేకపోయాను. తర్వాతకి ఇలా అన్ని ఫ్లవర్స్ని మనం కోన్ షేప్లో కట్ చేసుకున్నాం కదా కార్డ్బోర్డ్, దానికైతే ఒక్కొక్క కలర్ లేయర్ అలా అతికిచ్చేసుకున్నాను అనమాట. మనం బతుకమ్మ పేర్చుకున్నట్టుగా ఇలా అతికిచ్చేసుకున్నాను. అలా 5 కలర్స్ అతికించుకున్నాక లాస్ట్కి నాకు పైన కొంచెం బోసిగా అనిపించింది. సో లాస్ట్లో కూడా నేను ఒక పింక్ కలర్ ఎక్కువ లేయర్స్ పేపర్ తీసుకొని పెద్ద ఫ్లవర్ లాగా చేసుకున్నాను. బట్ ఆ పింక్ ఫ్లవర్ అయితే యాస్టీస్ నాకు రోజ్ ఫ్లవర్ షేప్లో అయితే వచ్చేసింది అనమాట. మనకి రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, అలా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.